విసన్నపేటలో అక్రమంగా తరలిస్తున్న 95 క్వింటాల బియ్యంను పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ను సమాచారం రావడంతో తనిఖీలు చేసి విసన్నపేట ఎన్ఎస్పీ కాలువ కట్టపై అక్రమంగా లోడ్ చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాట్రాయి మండలం, చింతలపూడి మండలం, ముసునూరు మండలం నుంచి అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తీసుకొచ్చి లోడ్ చేస్తుండగా పట్టుకున్నామని అధికారులు, పోలీసులు తెలిపారు. ఇప్పుడు పెట్టారన్న నిన్న రాత్రి 1 గంట ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ గారికి తిరువూరు డివిజన్లో ఏకొండూరు, తిరువూరు, విసనపేట మండలాల్లో పీడీఎస్ రైస్ అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు గారు, తర్వాత విజయవాడ నుంచి కొంతమంది ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఓ గారు, నేను పీడీఎస్ రైస్ అక్రమ రవాణా దాని మీద మేము తనిఖీలు చేపట్టగా ఏకొండూరు, తిరువూరు మండలాలు తిరిగాము. అక్కడ దొరకలేదు. ఈ విసనపేట మండలంలో నర్సాపురం గ్రామంలో ఎన్ఎస్పీ కెనాల్ పరిసర ప్రాంతాలు తనిఖీ చేస్తుండగా ఒక లారీకి ఒక 2 ఆటోల్లో వచ్చినటువంటి స్టాకు లోడ్ చేస్తుండగా వాటిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అయింది. దాంట్లో వచ్చేసరికి మొత్తం సుమారు 190 బస్తాలు పీడీఎస్ రైస్ ఉంది. ఈ 190 బస్తాలు పీడీఎస్ రైస్ మన మెట్టుగూడెం రేషన్ డీలర్కి భద్రత నిమిత్తం అప్పగిస్తున్నాము. సంబంధిత మదిరాజు కృష్ణ శివదీపు మరియు ఈ కంపెనీలో ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నటువంటి డ్రైవర్ల మీద 6A కేసుని క్రిమినల్ కేసును నమోదు చేస్తున్నాం. ఇక్కడ విసనపేట సివిల్ సప్లైస్ డ్యూటీని నిన్న